అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 3 రోజుల ముందుగానే వేసవి సెలవులు అయితే ఇవ్వబోతున్నారండి. ఇందులో నిజమెంత అనేది వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మా నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కానీ లైక్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రైవేట్ స్కూల్కి అయితే సెలవులు అయితే ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఏప్రిల్ నెల ప్రారంభించగానే ఉగాది వచ్చింది, రంజాన్ వచ్చింది, అలాగే శ్రీరామనవమి ఆదివారం కలిసిపోయింది. అలాగే తెలంగాణలో ప్రత్యేకంగా మహావీర్ జయంతి సందర్భంగా 10వ తేదీని సెలవు ఇచ్చారు. అయితే కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళు అయితే ఇవ్వలేదు. అయితే మరలా మనకి 14వ తేదీన అంబేద్కర్ జయంతి, అలాగే 18వ తేదీన గుడ్ ఫ్రైడే రావడంతో ఈ యొక్క నెలలో ప్రభుత్వం సెలవులు అయితే ఉన్నాయి. అయితే చాలామంది ప్రభుత్వం ఇవ్వలేదు కనుక ఈ యొక్క సర్క్యులర్ అనేది ఏదైతే ఉందో 3 రోజుల ముందుగా అనేది దాన్ని సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఏమనంటే స్కూళ్ళకు మరింత ముందుగానే సెలవులు రానున్నాయని గత 2 రోజులుగా ప్రచారం చేస్తున్నారు. మామూలుగా ఏప్రిల్ 24 నుంచి స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి, ప్రభుత్వ స్కూల్కి సమ్మర్ హాలిడేస్ ప్రారంభమవుతాయి. అంటే 23వ తేదీ పరీక్షలు అయిపోగానే 23వ తేదీ రిజల్ట్స్ ప్రకటించేస్తారు. ఆ రోజు నుంచి సెలవు. అయితే చాలామంది ఏమని ప్రకటన చేస్తున్నారంటే ఏప్రిల్ 20వ తేదీ నుంచి అయితే సెలవులు ఇవ్వబోతున్నారు. ఎండలు పెరిగిపోవడం కారణంగా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని సమ్మర్ హాలిడేస్ని 20 నుంచి ఇవ్వడం జరుగుతుందని అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే ప్రభుత్వాలు దీని మేరకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అంటే ఒక జీవో విడుదల చేశారు. ఏమనంటే ఏప్రిల్ 23 నుంచి మాత్రమే స్కూళ్ళకు సెలవులు అయితే ప్రారంభమవుతాయి. మరలా జూన్ 12వ తేదీ వరకు అయితే స్కూళ్ళు జరిగితే జూన్ 12న ఈ స్కూళ్ళు అనేవి మరలా పునఃప్రారంభం అవుతాయని తెలియజేయడం అయితే జరిగింది. సో 45 రోజుల పాటు ఇచ్చే ఈ యొక్క సెలవులు మనకి ఏప్రిల్ 23 నుంచి ప్రారంభమవుతే జూన్ 12 వరకు అయితే ఉంటాయన్నమాట. అప్పుడు ఎక్కువగా రోహిణి కార్తె లాంటి ఎక్కువ ఎండలు ఉంటాయి కనుక ఈ వేసవి సెలవులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో 20వ తేదీ నుంచి సెలవులు ఇస్తారు అనేది అపోహ. కానీ మధ్యలో మాత్రం సెలవులు ఉన్నాయి. అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే, అలాగే మహావీర్ జయంతి అయింది. ఈ అన్ని సెలవులు కూడా కలుపుకొని మనకి ఈ యొక్క వేసవి సెలవులు కూడా ఉండటం అయితే జరిగిద్ది అనమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.